శివభక్తులకు నా అనంత కోటి నమస్కారాలు. మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్షీరసాగర మదనంలో మొదట ఇవేవో వచ్చినాయి, అన్నీ చాలా వచ్చినాయి కదండి. సో అమృతానికి ముందు మాత్రం వచ్చింది ఆలాహలం, అంటే విషం వచ్చింది. ఫస్ట్ అమృతానికి ముందు విషం వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. ఈశ్వరుడికి తెలీదా మరి? ఫస్టే అమృతం వస్తే తర్వాత విషం వచ్చినా సరే వీళ్ళకి ఏం కాదని? మరి ఈశ్వరుడు ముందు విషాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి? అమృతం ఇస్తే అందరూ అది తీసుకుని ఆలాహలం వచ్చినా ఇంకోటి ఏమొచ్చినా సరే వాళ్ళు తట్టుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనేసి ఈశ్వరుడికి తెలీదా ముందు ఎందుకు విషాన్ని ఇచ్చాడు? విషం లేకపోతే అమృతం విలువ తెలియదు, అందుకే ముందు విషాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. అయితే ఆ విషం వచ్చిన తర్వాత ఏం చేశారు అందరూ? శివుడిని పట్టుకున్నాడు, పరిగెట్టారు శివుడి కోసం. ఎక్కడ శివుడు, ఎవరు రక్షిస్తారు? ఒక శివుడు తప్ప ఎవరు రక్షించలేరని తెలుసుకుని అక్కడికి పరిగెడతారు. శివుడు ఏం చేశాడు? ఆలాహలాన్ని ఆయన దాచుకున్నాడు. దాన్ని అంతం చేయలేదు, దాచుకున్నాడు. అంతం చేయడానికి ఆయన సృష్టించింది, అది అంతం చేయడానికి ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలది మళ్ళీ. సో అందువల్ల ఉంచుకుంటాడు, ఏది అంతం చేయడు. కానీ ఆ శివుడిని పట్టుకున్నప్పుడు మనకి విష ప్రభావం తగ్గింది, అమృతం దక్కింది. అంటే ఏంటి దాని అర్థం? శివుడు మనకి చెప్పకనే అందులో అంత పెద్ద విషయాన్ని దాచి ఉంచాడు. అమృతం విలువ తెలియాలంటే విష ప్రభావం కూడా మనకు తెలియాలిగా. అలాగే మనిషిలో ఉన్న విషం ఉంటుంది, అలానే అమృతం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ విషాన్ని మనం అమృతంగా మార్చితే ఆటోమేటిక్గా మనిషి